హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రవళిక స్నేహశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే అప్పటికప్పుడు వేడిగా ఈజీగా చేసుకునే స్నాక్స్ ఏంటంటే ఈరోజు నేను అప్పడాలతో బజ్జీ చేస్తున్నాను అనమాట. కేవలం చాలా చాలా తక్కువ బడ్జెట్ అనమాట. అసలు ఎక్కువ కూడా అక్కర్లేదు, ఈజీగా తినొచ్చు అనమాట. ఏంటంటే మహా అయితే నేను ఒక 4 మాత్రమే అప్పడాలు తీసుకున్నాను. ఆ 4 అప్పడాలనే మంచిగా కట్ చేసుకున్నాను. 4 అప్పడాలు అంటే అది ఆఫ్ చేస్తే 8 వస్తాయి కదా, సో అలాగనమాట. చాలా ఈజీగా తక్కువ బడ్జెట్తో అంటే మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే అప్పటికప్పుడు ఈజీగా స్నాక్స్ తినాలనిపిస్తే బయట కొనుక్కోకుండా మంచిగా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా మనం శనగపిండి చేసుకుంటాం కదా, చట్నీలు అవిని. ఆ శనగపిండి ఒక 2 స్పూన్స్, ఒక 2 స్పూన్లు, ఒక 2 కప్పులు, 2 కప్పులు పక్కన పెట్టుకున్నాను. దానిలోనేమో కొంచెం పసుపు, కొంచెం కారం, తర్వాత కొంచెం ఉప్పు, చిన్న వాము వేసాను అనమాట. డైజెషన్కి మంచిగా ఉంటుంది కదా, ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి వేసాను. కొంచెం వాటర్ వేసి తిక్కుగా కలిపాను అనమాట. మరీ పల్చగా కూడా రాకుండా మంచిగా తిక్కుగా కలిపాను, పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈ అప్పడాలు ఏదైతే ఆఫ్ భాగాలు చేసేసి 4 అప్పడాలు, కేవలం 4 అప్పడాలు ఉంటే చాలా అనమాట, మంచి సూపర్గా బజ్జీలు వచ్చేస్తాయి. ఆ 4 అప్పడాలని కూడా ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఒక మంచిదిగా దలసరిగా ఉండాలన్నమాట బ్యాండీ. నేను ఎక్కువగా రెసిపీస్ కోసం ఒకటి మంచిగా బ్యాండీ యూస్ చేస్తాను అనమాట. చాలా దలసరిగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. సో అందులోని బాగా వేడయ్యాక, బ్యాండీ వేడయ్యాక అందులో ఆయిల్ వేసాను. అప్పడాలు రెడీగా పక్కన కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా. ఈ ఆయిల్ కూడా ఏంటంటే ఈ అప్పడాల ముక్కలనేమో మనం ఆల్రెడీ శనగపిండితో పక్కన తిక్కుగా చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఒక్కొక్కటి ముంచి ఒక్కొక్కటిగా మన బ్యాండీలో వేసుకోవాలన్నమాట. నేను తినే సోడా కానీ అలాంటి కలర్ కానీ ఎలాంటివి కూడా అస్సలు యూస్ చేయట్లేదు అనమాట. వేయకపోయినా సరే మంచిగా పొంగొచ్చి చాలా చక్కగా అనమాట. ఈ అప్పడాలు చాలా టేస్టీగా మంచిగా పొంగొచ్చాయి కూడా. అసలు ఇంత మంచిగా పొంగొస్తే అసలు అనుకోలేదు, కానీ సూపర్గా వచ్చాయి అనమాట. ఈజీగా అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద టీ తాగినప్పుడు, ఏదైనా మనకు తినాలనిపించినప్పుడు సూపర్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట. లేదా ఎవరైనా వచ్చారనుకోండి, వెంటనే బయటికి వెళ్ళి మనం స్నాక్స్ అవి తేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చాలా సూపర్గా యూజ్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఒక అప్పడంతోనే ఇంత ఈజీ స్నాక్స్ అనమాట. ఈజీగా చాలా బాగుంది కదా. చూడండి, మంచిగా నేను తినే సోడా అయిపోయినా సరే మంచిగా పొంగుతుంది కదా అప్పడాలు మాత్రం. అలాగనమాట. అవి వేడివేడిగా ఉన్నప్పుడు తింటే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ వామ్ వేసాం కనుక, సో గ్యాస్ట్రిక్ రాదు, డైజెషన్ ప్రాబ్లం అలాంటి ఏమీ ఇబ్బంది రాదు అనమాట. ఎందుకంటే వామ్ వేసాం కదా, అందుకని చెప్పేసి సూపర్గా ఉందన్నమాట. మీరు మాత్రం నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంతకు ముందులా కాకుండా యూట్యూబ్ కొత్త కొత్త రూల్స్ పెట్టింది. సో ఇంతవరకు కష్టపడుతున్న కష్టం మొత్తం మళ్ళీ చాలా ఇబ్బంది, చాలా చాలా టఫ్గా ఉందన్నమాట. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, లైక్ చేయండి. ఇంతకు ముందరైతే ఏంటో రాత్రి చూసాను, న్యూస్ అంట, అప్డేట్ అంట, నా వాచ్ అవర్ ఇప్పుడైతే 4,000 కదా, తర్వాత 8,000 చేసేస్తుందంట. చాలా చాలా టఫ్ అనమాట యూట్యూబ్. అసలు నిజంగానా ఎంత ఫాస్ట్గా ఏం చెప్పాలో తెలియట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా హెల్ప్ అవుతుంది నాకైతే మాత్రం. చూసారా, అప్పడాలు అయితే చాలా మంచిగా పొంగాయి కదా. వాటిలన్నింటినీ కూడా వేడివేడిగా ఉంటప్పుడే పక్కన ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలన్నమాట. సో ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ సూపర్గా అందరూ కూడా తినాలనిపించినప్పుడు ఈజీగా ఫాస్ట్గా కూడా స్నాక్స్ చేసుకోవచ్చు. ఇంకా చాలా చాలా వీడియోలు కూడా నా యూట్యూబ్ నా ఛానల్లో ఉన్నాయి, కొంచెం చూడండి ఫ్రెండ్స్. చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటివి డైలీ కూడా మంచి మంచి వీడియోలు పెడతాను, లైవ్లు కూడా పెడుతుంటాను. చూడండి ఫ్రెండ్స్. ఈ సపోర్ట్ మాత్రం చాలా చాలా అవసరం. ఇన్నిసార్లు చెప్తున్నాను, ఏమి అనుకోవద్దు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా అప్పడాలు కూడా. చాలా